దేవుని ఎరుగును. 8వ వచనములో దేవుడు ప్రేమ స్వరూపి. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఇక్కడ దేవుడు ప్రేమించుచున్నాడు అని చెప్పటం లేదు, కానీ దేవుడే ప్రేమ అని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క స్వభావాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమించటం దేవుని యొక్క స్వభావం. దేవుడు లోకాన్ని ఎందుకు అంతగా ప్రేమించారు అంటే ప్రేమించటము ఆయన యొక్క స్వభావం. సాతాను యొక్క స్వభావం ఏంటమ్మా? వాని యొక్క స్వభావాన్ని బట్టి వాడు ఏం చేస్తాడు? మాట్లాడుతూ ఉంటాడు. అబద్ధాలు ఆడడము, మోసం చేయటము ఆ వాడి యొక్క స్వభావము. అయితే దేవుని యొక్క స్వభావం ఏంటంటే ప్రేమించటం. అందుకనే ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి. దేవునిలో నుండి మనము ప్రేమను వేరు చేయటము సాధ్యము కాదు. ప్రాణాన్ని, ఆత్మను మనము వేరు చేయగలమంటే చేయలేము. అదేవిధంగా ప్రేమను దేవుని నుండి మనము వేరు చేయలేము. సృష్టిలోకి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ దేవుని ప్రేమ కనబడుతుంది. అది ఎట్లా అంటే, మనిషిని సృష్టించే ముందు అతనికి ఏమి కావాలో సమస్తాన్ని సృష్టించిన వాడు దేవుడు. సృష్టిలో దేవుని ప్రేమ కనబడుతుంది. రక్షణలో కూడా దేవుని ప్రేమ కనబడుతుంది మనకి. నిత్యమనమే మనకు శరణ్యమైనప్పుడు ఆయన ప్రేమించి నిత్య నాశనము నుండి నిత్య జీవంలోనికి ప్రవేశించినటువంటి ఆ సన్నివేశంలో మనకు ప్రేమ కనబడుతుంది. అంతేకాదు ప్రియులారా, దేవుని గద్దింపులో సహితము మనకు ప్రేమ కనబడుతుంది. దేవుడు మనల్ని ఎందుకు గద్దిస్తాడు, దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తాడు అంటే మనం బాధలు అనుభవించాలని కాదు, దేవుని నుంచి దూరం అయిపోవాలని అంతకన్నే కాదు. ఆయన ప్రేమిటితో గ్రహించి, ఆయనతో సహవాసం కోల్పోయినప్పుడు, ఆయనతో సంబంధాలు తెగిపోయినప్పుడు మన జీవితాలు ఎట్టి రీతిగా ఉంటాయో వాటిని అర్థం చేసుకుని గ్రహింపులోనికి వచ్చి మరలా తిరిగి ప్రభు చెంతకు రావాలి అని చెప్పి ఆయన ఏం చేస్తూ ఉంటాడు? మనల్ని గద్దిస్తూ ఉంటాడు, శిక్షిస్తూ ఉంటాడు. ప్రతి తల్లిదండ్రులు కూడా కొన్ని సందర్భాల్లో వారి బిడ్డల్ని తప్పకుండా శిక్షిస్తారు, గద్దిస్తారు. అట్లా అని చెప్పేసి వారు నాశనం అయిపోవాలని చెప్పేసి ఏ తల్లి, ఏ తండ్రి ఈ లోకంలో కోరుకోదు. అయితే ప్రియులరా, తల్లికి మించినటువంటి, తండ్రికి మించినటువంటి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే ప్రభు నీవు నేను నాశనం అయిపోవాలని చెప్పేసి ఆయన ఎట్లా కోరుకుంటారు? మన తల్లిదండ్రులు సహితం మన కోసం ప్రాణం పెట్టలేరు కదా. అయితే తన ప్రాణం పెట్టినంతగా ప్రభు మనల్ని ప్రేమించారే. ఆయన గద్దింపులో సహితము ప్రేమ ఉంది. ఎప్పుడు? ఇది నీకు అర్థమైనప్పుడు. ఆయన శిక్షిస్తూ ఉన్నప్పుడు, గద్దిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమను అర్థం చేసుకొని ప్రభు చెంతకు రాగలిగితే ఆయన యొక్క ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేరబోతున్నాయి ప్రియులారా. అందుకనే ఆయన అంటున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడంటే ప్రేమింపనివాడు దేవుని ఎరుగడు. మనం అనుకుంటున్నాం, నాకు యేసయ్య తెలుసు, చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, రక్షణ పొందాను, బాప్తిస్మం తీసుకున్నాను, ఏవేవో చేస్తూ ఉన్నాను, మంచిది. అయితే ఆ ప్రేమను గనుక మనం కోల్పోతే వారు దేవుని ఎరిగిన వారు కాదు అంట. సమస్తము తెలిసిన వారై ఉండొచ్చు, సమస్తము కలిగి ఉన్ని ఆ ప్రేమను ప్రక్కన పెడితే. అందుకని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో దాని గురించి ఎంత అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారమ్మా. చదవండి ఒకసారమ్మా. 13వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడి కొంచును గణగణనాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు
జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను కొండలను పెకిలింపగలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి ఉన్నను ప్రేమ లేని వాడనైతే చాలమ్మా. ప్రియమైన వాళ్ళారా, ప్రేమ లేకుండా దేవుని ఎందుకు చూడలేము అంటే ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మర్మాలను విశ్లేషించగలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం నీకు ఉండొచ్చు. కొండలను పెకిలింపగలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నీకు ఉండొచ్చు. అన్నీ నువ్వు కలిగి ఉండి శ్రేష్టమైనటువంటి ఆ ప్రేమ నువ్వు కలిగి లేకుంటే నీవు దేవుని ఎరిగిన వాడవు కాదు. ఎఫెసీ సంఘముతో దేవుడు ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు. నువ్వు నా కోసం ఎంతో శ్రమ పడ్డావు, నువ్వు నా కోసము అలసిపోలేదు, అనేకమైన బాధలను భరించావు, శ్రమలు నువ్వు సహించావు. అయితే ఎంత ప్రశంసలతో ముంచెత్తుతూ ఆయన ఏమంటున్నారమ్మా? చదవండి ప్రకటన గ్రంథము. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద ఒకటి తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ప్రియమైన వర్లారా, ఎఫెసీ సంఘము మారు మనసు పొందలేదేమో. నేటి దినాన్న చీకటిమయమైపోయింది. దీపస్తంభాన్ని దాని యొద్ద నుండి దేవుడు తీసివేశాడు తర్వాత దినాలలో. అయితే ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడును నిలుస్తాయి. అయితే శ్రేష్టమైనది ప్రేమే. ఆ ప్రేమ లేకుంటే నీవు దేవుని ఎరిగిన వాడవు కాదు అనే సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ప్రియమైన వర్లారా, మనము ఆయన ద్వారా జీవించినట్లు ఆయన ఏం చేశారమ్మా? తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. అంతకుముందు ఆయన ఎట్టి రీతిగా పరిచయం చేస్తారంటే ఆయన ప్రేమ స్వరూపి అని చెప్పేసి ఆయన పరిచయం చేస్తూ వచ్చారు. అది దేవుని యొక్క అదృశ్యమైనటువంటి అరూపము. ఆ ప్రేమను మనం నేరుగా చూడలేము క్రియల్లో తప్ప. అయితే అదృశ్యమైనటువంటి ఆ రూపాన్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దృశ్యమానముగా తన కుమారుని ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగినట్లయితే అదృశ్యమైనటువంటి దేవుని యొక్క ప్రేమ స్వరూపము దృశ్యమానముగా ఈ లోకానికి ఆయన పంపించాడు. అక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. ప్రియమైన వర్లారా, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో, ఎంత శ్రేష్టమైనదో మనం అర్థం చేసుకోవాలి అంటే తన దగ్గర ఎంతోమంది గొప్ప దూతలు ఉన్నారు. మిఖాయేలు ఉన్నారు, గబ్రియలు ఉన్నారు, ఇంకా రకరకాల ప్రధానమైనటువంటి దూతలు ఉన్నారు. ఏ దూతను కూడా ఆయన ఈ లోకానికి పంపించిన వాడు కాదు. ఆయన ఏం చేస్తున్నాడమ్మా? తనకున్నటువంటి అద్వితీయ ఏకైక కుమారుణ్ణి, ఆ కుమారుడు తప్ప ఆయనకి మరెవరూ లేరు. అయినప్పటికీ తనకున్నటువంటి ఒకే ఒక్క కుమారుణ్ణి ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు అంటే ఆయన ఇచ్చినటువంటి బహుమానం యొక్క విలువ ఎంత శ్రేష్టమైనదో మనం అర్థం చేసుకోవచ్చు.
తన సొంత కుమారుడిని ఆయన ఈ లోకానికి పంపించినటువంటి వైనం. ఇక్కడ మరొక మాట ఉంది, మనము ఆయన ద్వారా జీవించినట్లు. మనము ఆయన ద్వారా జీవించినట్లు అంటే మనం చనిపోయామా? చనిపోయాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. చాలమ్మా. అయితే ప్రియులారా, మనము ఏ స్థితిలో ఉన్నాము? చచ్చిన స్థితిలో ఉంటూ ఉన్నాం కదా. అయితే ఇప్పుడు చచ్చిన స్థితిలో ఉన్న వారికి ఎన్ని వాక్యాలు బోధించినా కానీ అతనికి ఏమైనా అర్థమవుతుంది? అసలు ఆ శవానికి ఏమైనా అర్థమవుతుందా? చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి కావాల్సింది ఏంటంటే జీవం కావాలి. అంతేనా? మరి ఏదన్నా కావాలమ్మా? జీవమే కావాలి. మనము కూడా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు నిత్య జీవముగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రియులారా, ఆయన జీవాన్ని ఇచ్చాడు. చూద్దాం, యోహాను పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయంలోనే ఆ మాటలు చదువుదాం. 2వ వచనంలో, ఆ జీవము ప్రత్యక్షమయ్యను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైనటువంటి ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. చాలమ్మా. ఆ జీవము ప్రత్యక్షమయ్యను. ఆ జీవము ఎందుకు ప్రత్యక్షమయ్యింది అంటే చచ్చినటువంటి మనలను జీవింపచేయడం కోసం. ప్రియులరా, అందుకనే మనము ఆయన ద్వారా జీవించినట్లు. ఈ లోకంలో కోడెల రక్తము మేకల రక్తము కూడా ఏది కూడా ఆ మనిషిని జీవింపచేయలేకపోయింది. ఆ మనిషిని పాపమును పావనపరచలేకపోయింది. అందుకనే మనము ఆయన ద్వారా మాత్రమే జీవించగలము. ఆయన ద్వారా మాత్రమే తండ్రి చెంతకును చేరగలము. అందుకనే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరకు ఎవ్వడు కూడా రాలేడు. ఉన్నది ఒకే ఒక్క మార్గం. నేటి దినాన్ని అనేక మంది బోధిస్తూ ఉన్నారు. మోక్ష మార్గాన్ని చేరడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి, దానిలో క్రైస్తవ్యము కూడా ఒకటి అని. కాదు ప్రియులారా, ఉన్నది ఒకే ఒక్క మార్గం. ఆయన ద్వారా మాత్రమే నువ్వు తండ్రి చెంతకు చేరగలవు. వేరే షార్ట్కట్ రూట్ కానీ మరొక రూట్ కానీ లేనే లేదు. అందుకనే ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, మనము ఆయన ద్వారా జీవించినట్లు. గతించిన కాలంలో పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనకు, జీవం లేనటువంటి శవాలుగా బ్రతుకున్నటువంటి మనకు ఆయన నిత్య జీవముగా ప్రత్యక్షమయ్యాడు. ఆ జీవము ప్రత్యక్షమయ్యింది. ప్రేమ స్వరూపైనటువంటి ఆ అదృశ్యుడు దృశ్యమానముగా, కృపాసత్య సంపూర్ణుడిగా, శరీరధారిగా ప్రభు ఈ లోకానికి పంపించారు. దీనిలో మనకేమి కనబడుతుందంటే ప్రేమ కనబడుతుంది. తన స్వంత కుమారుణ్ణి, ఉన్న ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించటానికి ఇష్టపడినటువంటి దేవుడు. ప్రియులరా, ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మోరియా పర్వతం మీద అబ్రహాము గారు ఇస్సాకును బలి అర్పించే ఆ సమయంలో చిట్ట చివరికి అబ్రామా అబ్రామా నీవాగు, నీవు దేవునికి భయపడేవాడవని ఇందు మూలంగా తెలుస్తుంది. తన కుమారుని తీసుకోవడానికి దేవుడు ఇష్టపడలేదు ఆ దినాన్న, కానీ తన స్వంత కుమారుని ఈ లోకాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. దీనిలో ప్రేమ మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఆ ప్రేమకు అవధులు లేవు. ఏమి ఆశించి మనల్ని ప్రేమించాడు అంటే, మన దగ్గర ఏముంది అని అసలు ప్రేమించడానికి? ఏ పరిశుద్ధత లేదు,
ఏ నీతి లేదు, ఏ కోశాన మంచివారమని చెప్పుకోవడానికి అర్హత లేదు. అర్హత లేని మనలను ప్రేమించింది ఆ ప్రేమ. ఏ స్థితిలో ఉన్నప్పుడు? రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండమ్మా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే. చాలమ్మా. ఏ సందర్భంలోనమ్మా? మనమింకను పాపులుగా ఉన్నప్పుడు, మనమింకను బలహీనులుగా ఉంటున్నప్పుడు, మనమింకను శత్రువులుగా ఉంటున్నప్పుడట తన యొక్క ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అందుకని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నారంటే, దేవుడు మన యందు ఇచ్చినటువంటి ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఎట్టి రీతిగా? దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకమునకు పంపడం ద్వారా. ప్రియమైన వారలారా, నిజంగా ఒక్కసారి మనలోనికి మనం చూసుకుంటే, దేవుడు ఇంతగా ప్రేమించడానికి మనకున్నటువంటి అర్హత ఏంటి? మనకున్న అర్హత అంటూ ఏదీ లేదు. కానీ ఆయన స్వభావం ప్రేమించటం, ఆయన ఉనికి ప్రేమించటం, ప్రేమకు పుట్టిన స్థానము ఆయనే. అయితే ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో నీ నుండి నా నుండి ప్రభు ఆశిస్తున్నది ఏంటి అంటే, ఆ తండ్రి ఎట్లా ఉంటాడో తన పిల్లలు కూడా అట్టి రీతిగానే ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఉంటాడు. పరమ తండ్రి ఆయన ప్రేమమయుడు. తన పిల్లలు కూడా అట్టి ప్రేమను కలిగి మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఒకరి బలహీనతలను మరొకరు భరిస్తూ మీరు ప్రేమించండి. ఈ రాత్రికాల సమయంలో ఆయన ఇస్తున్నటువంటి సందేశం ఇదే. నేను ఎంతగా ప్రేమించాను, నా సొంత కుమారుని పంపించినంతగా ప్రేమించాను. ఎంతగా ప్రేమించాను, ప్రాణం పెట్టినంతగా ప్రేమించాను. దేన్ని చూసి చెప్పడానికంటూ మన దగ్గర ఏది లేదు. తన యొక్క అత్యున్నతమైన కృపలో మాత్రమే. ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంతగా ప్రేమించాడు అంటే ఆ ప్రేమకు అవధులు లేవు. తన సొంత కుమారుడిని, ఉన్న ఏకైక కుమారుడిని చంపుకునేటంతగా ప్రేమించాడు. దానిని ఈ రాత్రి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాను. దీనివలన దేవుడు మన యందించినటువంటి ప్రేమ ప్రత్యక్షపరచబడను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ ఆలోచన చేయగలిగినట్లయితే మనము దేవునిని ప్రేమించితిమని కాదు, ఆయనే ముందుగా మనల్ని ప్రేమించాడు. మొట్టమొదటి అడుగు వేస్తున్న వ్యక్తి ఎవరంటే దేవుడే. ప్రియులారా, ఆ ప్రేమను వెతకడానికి మనం ప్రయత్నం చేయలేదు. ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి. అవును కదా, ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు. ప్రియులారా, మనం ప్రేమించితేమని కాదు, మొట్టమొదటి అడుగు ఆయన వేశాడు. మొదట ఆయనే ప్రేమించాడు. ఇంకా అక్కడ ఏం రాయబడుతుంది అంటే, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుని పంపెను. ఒకసారి ఈ మాటలు చదువుందమ్మా. 2వ అధ్యాయము 2వ వచనము.
యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకముకును సర్వలోకమునకును. శాంతికరమై ఉన్నాడు. చాలమ్మా ప్రియమైన వాళ్ళరా, అక్కడ శాంతికరమై అనే మాట దగ్గర మనకేం కనపడుతుందమ్మా? ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఆయనే మనకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ప్రియులారా, మనకు అంటే సర్వలోకానికి ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఆయన అంగీకరించపో, అది నీ ఇష్టం. సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛను దేవుడు నీకు ఇచ్చాడు. ఈ రాత్రి సిలువను తన్నుకొని వెళ్ళిపోయేటువంటి స్వేచ్ఛను దేవుడు నీకు ఇచ్చాడు. అయితే ఆ మహాధవళ సింహాసనపు తీర్పును మాత్రం నీవు తప్పించుకోవటం నీకు సాధ్యము కాదు. ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. ప్రియులారా, దేవుడు ముందుగానే జరగబో విషయాలను ఆయన ముందుగానే నీ కొరకు నా కొరకు ఆయన వ్రాసి పెట్టారు. తర్వాత నువ్వు తప్పించుకోవడానికి, సాకులు చెప్పడానికి ఇక కారణాలంటే ఏమీ ఉండవు. ఏమి జరగబోతుందో ఆయన ముందుగానే 1000 సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మ ప్రేరేపణలతో తన భక్తులను ఏర్పాటు చేసుకొని వారిని కలములుగా మలుచుకొని నీ కొరకు వ్రాయించి పెట్టాడు, నా కొరకు వాటిని వ్రాయించి పెట్టాడు. తప్పించుకునే ప్రయత్నము చేయడానికి వీలు లేదు. ఆయన సర్వలోకమునకు ఆయన ఏంటమ్మా? శాంతికరము. ప్రాయశ్చిత్తము అనగా కప్పబడడం అని అర్థం. పాత నిబంధన గ్రంథములో, పాత నిబంధన కాలంలో కోడెల రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తం ఏం చేస్తూ ఉండే ఏంటంటే ప్రాయశ్చిత్తం చేస్తూ ఉండే. మనిషి చేసిన పాపములను ఈ రక్తం ఏం చేస్తూ ఉండే? కప్పుతూ ఉండే. కానీ పాపములను కప్పుతూ వచ్చాయి తప్ప ఆ పాపములను తీసివేయలేకపోయాయి. ప్రియులారా, ఒక వస్తువు పెట్టాను, దాని మీద మరేదో చాటుగా పెట్టాను. అది కింద ఉన్నది మనకు నాకు కనిపించకపోవచ్చేమో, కానీ ఈ పై వస్తువు తీస్తే మాత్రము కిందది అక్కడే ఉంటుంది. పాపం ఉంది, పాపం మీద రక్తం ఉంది. మనకు పైకి రక్తమే కనబడుతుంది తప్ప ఆ రక్తాన్ని తీస్తే కింద పాపం ఉంటుంది. గోడెల రక్తము, మేకల రక్తము, ఈ రక్తాలు ఏం చేస్తూ వచ్చాయంటే మనిషి యొక్క పాపాలను కప్పుతూ వచ్చాయి తప్ప విమోచించలేకపోయినాయి. పాపం నుంచి పరిపూర్ణంగా చేయలేకపోయినాయి. అయితే ఆయన సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మరొక అర్థములో ప్రాయశ్చిత్తము అంటే ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధ కోపాన్ని శాంతింపచేయటం అని అర్థం. క్రీస్తు యొక్క రక్తము దేవుని యొక్క కోపాన్ని శాంతింపజేసింది. ప్రియులారా, అందుకనే ఆయన సర్వలోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఆయన ప్రేమను మరొకసారి మనం ధ్యానం చేస్తుంటున్న సమయంలో ఆయన ప్రేమ మనకు అర్థం కావాలి. ప్రియులారా, ఎంతసేపు ప్రేమ అంటే ఆయన ఏదో మనకిస్తేనే ప్రేమ అనుకుంటాం, కానీ ఆయన ప్రాణం ఇచ్చాడనే విషయాన్ని మాత్రం మర్చిపోతూ ఉన్నాం. ఆయన సర్వలోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడు. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపాను. ఇందులో ఏముందమ్మా? ప్రేమ ఉన్నది. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనంలో ఏముంటుందమ్మా? స్త్రీ తన గర్భమును పుట్టినటువంటి వారైనను మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ప్రేమైన వాళ్ళారా,
ఇక్కడ దేవుని ప్రేమను, శారీరకమైనటువంటి తల్లిదండ్రుల ప్రేమను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, స్త్రీ నిజమైన తల్లి తన బిడ్డల్ని ఎప్పటికీ మర్చిపోదు కదా. ఆ బిడ్డలను కరుణించకుండా ఉండదు. ఒకవేళ వారైనా కరుణించకుండా ఉంటారేమో కానీ, నేను నిన్ను మరువను. దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని బట్టే మన స్థితి ఏదైనప్పటికీ కూడా, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో మనమున్నప్పటికీ సహితము కూడా ఆయన మనల్ని మరిచిన వాడు కాదు. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనలను విమోచించిన వాడు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఆ ప్రేమను అర్థం చేసుకోవాలి అంటే ఆ సిలువ వైపు ఒకసారి నువ్వు చూడు. ఆ సిలువలో ఆ యొక్క నిష్పక్షపాతమైనటువంటి ఆ ప్రేమ, ఆ పరిశుద్ధమైనటువంటి ప్రేమ ఈ రాత్రి నువ్వు చూడగలుగుతావు. దేవుడు నిన్నెందుకు అంతగా ప్రేమించారు? ఈ రాత్రికాల సమయంలో నేను ఎట్టి రీతిగా ప్రేమించానో నీవు కూడా ఎట్టి రీతిగా నీ సహోదరులను ప్రేమించు అని చెప్పి ఒక దివ్యమైనటువంటి సందేశాన్ని ఆయన ఇస్తూ ఉన్నారు. పిల్లారా, నువ్వు ప్రేమించకపోతే దేవుని ఎరిగిన వాడవు కాదు. ఆ ప్రేమను ఈ రాత్రి నీ హృదయంలో నింపుకోవాలి. శ్రేష్టమైనటువంటి ఆ ప్రేమను విడిచిపెట్టేస్తూ ఉన్నాం. ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, ఆ ప్రేమను మీరు నింపుకోండి. ఆ ప్రేమను మీరు నింపుకున్నప్పుడు నేను ఎట్టి రీతిగా ప్రేమిస్తూ ఉన్నానో అట్టి రీతిగా మీరు ప్రేమించగలుగురు అని మరొక సత్యాన్ని రాత్రి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రైనా ఆ సిలువ ప్రేమను ఒకసారి మనం తలపోసుకున్నట్లయితే ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోగలుగుతాం. తోటి సహోదరులను మనం అర్థం చేసుకోగలుగుతాం. వారు కూడా దేవుని యొక్క స్వరూపంలో సృష్టించబడిన వారే. ఆయన మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, ఒకరినొకరు ప్రేమింతాము. ఈ ప్రేమ అనేది వన్ సైడ్ మాత్రమే కాదు, ఒకరినొకరు ప్రేమించుకోండి. ప్రియ సంగమా, ఒకరినొకరు అట్టి ప్రేమను మీరు కలిగి ఉండండి. ఒకరి బలహీనతలు మరొకరు భరిస్తూ, ప్రభు ఎట్టి రీతిగా మీ యొక్క బలహీనతలను భరించాడో అట్టి రీతిగా ఒకరి బలహీనతలను మరొకరు భరిస్తూ ప్రేమలో సాగిపోండి. ఆ ప్రేమ ఎంతటి విలువైనది అంటే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినంతటి విలువైనది ఆ ప్రేమ. ఆ ప్రేమ నీకు అర్థమైతే ఆయన పాదాల చెంతకు నువ్వు రాకుండా ఉండలేవు. ఆ ప్రేమను నీ హృదయంలో నింపుకోకుండా ఉండలేవు. నీ హృదయంలో ఆ ప్రేమ నింపుకుంటే ప్రేమింపకుండా నువ్వు ఉండలేవు. ఈ రాత్రికాల సమయంలో ఒకసారి మన హృదయపు లోతుల్లోనికి మనం చూసుకుందాం. ఇంకా కక్షలు కార్పణ్యాలు ఏవైనా గూడు కట్టుకున్నట్లయితే వాటిని విడిచిపెడదాం. దాని స్థానంలో ప్రేమను నింపుకుందాం. ఆయన ప్రేమమయుడున్నట్లుగా ఆయన పిల్లలముగా అట్టి జీవితాన్ని జీవించడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాము. అట్టి కృప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. జీవంగలనైనా పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నీలో నుండి నేను ప్రభు ప్రేమను విడదీయలేము. ఆ ప్రేమ ఎంతటి ప్రశస్తమైనదో, ఎంతటి విలువైనదో ఈ రాత్రి మా జ్ఞాపకులకు తీసుకుని వచ్చారు. నిన్ను ప్రేమింపలేకపోతే మేము నిన్ను ఎరిగిన వారము కాదని మీరు మాట్లాడుతూ ఉన్నారు. నీ పిల్లలముగా నీ వెట్టి రీతిగా ప్రేమించావో అట్టి రీతిగా మేము కూడా ఒకరినొకరు ప్రేమించాలని మీరు ఆశపడతా ఉన్నారు. నీ ప్రియమైన పిల్లలముగా అట్టి ప్రేమను నింపుకొని ఈ లోక యాత్రలో
నీ బిడ్డలముగా సాగిపోయే ధన్యత అనుగ్రహించి నీవు ప్రత్యక్షమైనప్పుడు నేను ప్రభువా సిగ్గులేని ముఖాలతో నిన్ను ఎదుర్కొనగలిగే ఆ ధైర్యాన్ని నాకును మాకును అనుగ్రహించమని చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.